అప్డేట్ చూస్తే మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ సర్కారుపై అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. కొత్తపేట పరిధిలోని మారుతినగర్లో మూసీ బాధితులు ఆందోళన చేపట్టారు. కాలనీలోని రోడ్డుపై వంటవార్పు చేపట్టి నిరసనకు దిగారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చుతామనటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్షాళన పేరుతో గందరగోళం సృష్టించడం ఏంటని నిలదీస్తున్నారు. ఇక మారుతినగర్ లో మూసీ బాధితుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఇప్పటికే అంటే ఇండ్లు కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం కొత్తపేట డివిజన్ లోని మారుతినగర్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇండ్ల కూల్చివేతకు నిరసనగా కూడా వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా మారుతినగర్ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన కార్యక్రమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ఎన్నో ఇండ్ల నుంచి రూపాయి కూడా పెట్టుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను ఒకేసారి ఈ మూసి ప్రక్షాళన పేరుతో కూలగొట్టడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలతో కూడా ఈ మారుతినగర్ ప్రాంతం అంతా కూడా హోరెత్తుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోపక్క కూడా ఇక్కడ బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. అట్లే ఇండ్ల కూల్చివేతను వెంటనే నిలిపివేయాలి, లేదంటే మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని కూడా అటు ఈ కాలనీవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క మహిళలకు సంబంధించిన ఇప్పటికే వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము, ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దాంతోపాటు ఇక్కడ మేము స్థానికంగా ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసిమెలిసిగా ఉంటున్నాము. అలాంటిది ఇప్పుడు ఈ ప్రక్షాళన పేరుతో కూడా కూల్చడం ఏంటని కూడా వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం నడుస్తుందని. అమ్మ చెప్పండి, అంటే ఈ మారుతినగర్కి సంబంధించి ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో కూడా ఇక్కడ ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మార్కింగ్ కూడా వేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, అసలు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము అందరం కష్టపడి కొనుక్కున్న ఇల్లులు ఎవ్వరం ఫ్రీగా వచ్చి అయితే కొనుక్కోలేదు. మేము కష్టపడి కొనుక్కున్న ఇల్లులు మాకే దక్కాలి. మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేశారు? కరెంట్ బిల్స్ ఎందుకు ఇచ్చారు? మాకు వాటర్ బిల్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? అప్పుడు తెలియదు అండి గవర్నమెంట్ కి మాతో పేదలతోనా మీరు ఆటలు ఆడేది? మీరు పైన కూర్చున్న వాళ్ళు పైననే ఉండండి, పేదోళ్ళ మధ్యలోకి రాకండి, మా మధ్య తరగతి జీవితాలను మధ్యలోకి లాగకండి. దయచేసి మా ఇల్లులు మాకే ఉంచండి, ఇంకేం వద్దు మాకు. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మా ఇళ్లను మాత్రం లాక్కోకండి. మేము ఎన్నో ఇళ్ల నుంచి కష్టపడి కొనుక్కున్న ఇల్లులండి, మాకు ఇది ఒక్కటే ఆధారం. ఇంకెక్కడికి వెళ్ళాలి? మేము రోడ్ల మీద వేస్తారా? శవాల పైన మీరు కడతారా? ఫారెన్ బ్రిడ్జిలు కడతారా? ఎందుకండి? ఎవరి కోసం ఆ బ్రిడ్జిలన్నీ? ఏం ఆశించి చేస్తున్నారు అసలు మీరు ఇదంతా? ఇంతమంది పేదవాళ్ళ ఏడుపు కనిపించట్లేదా మీకు? ఇంతమంది ఏడుస్తుంటే వినిపించట్లేదా మా గోస? మీకు అసలు ఏంటి మీ బాధ ఏంటి అసలు? అంటే ఒక పక్క అక్రమ కట్టడాలు చేపట్టారు కాబట్టి మేము కూల్చివేస్తున్నామని చెప్పి వారు చెప్తున్నారు. మీరేమి అంటున్నారు? మేము అన్ని కడుతున్నాము, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాము, ఎన్నో ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామని కూడా మీరు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటి వరకు ఇక్కడ ఏరియాలో అయితే అందరికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న ఇల్లుల్ని మీరు ఏమని? మా దగ్గర అన్ని రిజిస్ట్రేషన్లు, అన్ని పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాటిని మీరు ఎలా కూల్చేస్తారు? అసలు మీకు ఏం హక్కు ఉంది చెప్పండి? మా మధ్యతరగతి ప్రజల దగ్గరకు వచ్చి మా అందరిని ఇంత ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇదేనా మార్పు అంటే? ఇదేనా మీరు మాకు ఇచ్చే మార్పు? ప్రజలు కావాలని ఎన్నుకుంటే మీరు చేసేది ఇదేనా? అమ్మ చెప్పండి, అంటే మహిళలకు సంబంధించిన ఇప్పుడు మహిళలు బాగుండాలి అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇప్పుడు అదే మహిళలు ఏడుస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. వచ్చినాం మేము ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇంత రేకుల రూమ్ లో స్లాబ్ రూమ్ లో వేసుకొని ఎక్కడి నుంచో వచ్చి కట్టుకుంటే ఇప్పుడు ఉద్యోగంగా ఎక్కువలో దిగితే ఎక్కడ పోవాలి? రోడ్ల మీద వండుకుని చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. వానలు వచ్చి మననైతే వానలు వచ్చి ఊగుకునే అది పండుకున్నాం బయట వండుకుంటే. ఇప్పుడు అనవసరంగా బయటకు వెళ్ళకపోతే మేమందరం ఎక్కడ పోవాలి?
అని మేము కోరుతున్నాం సార్. మా ఇల్లు మాకు కావాలి. మాకు ఏ ఇల్లు వద్దు, కేసీఆర్ ఇల్లు వద్దు, ఆ రేవంత్ సార్ ఇల్లు వద్దు, ఏమొద్దు, మా ఇల్లు మాకు కావాలి సార్. అదే మేము కోరుకునేది. రైట్ అమ్మ చెప్పండి, అంటే ఎన్నేళ్ల సంది ఇక్కడ ఉంటున్నారు ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్నేళ్ల సంది ఇక్కడ ఉంటున్నారు, మీరు ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రోజు వంట వార్పు కార్యక్రమం చెప్పడానికి కారణం ఏంటి? మా ఇండ్లు పోవద్దండి, మా ఇండ్లు మేము ఇయ్యము. మేము 1996లో కొనుక్కున్నాము. మేము 1996లో కొనుక్కున్నాము. రూపాయి కష్టపడి కట్టుకున్నాం ఇండ్లు. ఈ రోజున మమ్మల్ని తీసి బొంద పెడతా అంటున్నాడు, తీసుకుపోయి మరి ఇండ్ల పడేస్తా అంటున్నాడు. మేమందరం సామాన్యులం అందరం పోయినాక మరి ఎవరికి ఈయన ఉద్ధరిస్తాడో, మరి ఎవరిని ఇంత బాధ పెడుతున్నాడు మమ్మల్ని. మా ఇండ్లు తీసేస్తా అంటున్నాడు. అసలు మాకు 1 రూపాయి ఇచ్చిండా? మా కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చిండు? మా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు? ఆ రోజే చెప్పకపోయిండు. కరెంటు బిల్లు ఇయ్యం మీకు, కరెంట్ ఇయ్యం మీకు, వాటర్ ఇయ్యం, మీ ట్యాక్సీలు కట్టుకోం మేమని చెప్పకపోయిండు. మా 1 రూపాయి కూడా ఎందుకు కట్టుకున్నాడు ట్యాక్సీలు? ఇన్నేళ్ల సంది మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నాడు? మా ఆరోగ్యాలు ఖరాబ్ ఎందుకు చేస్తున్నాడు? మాకు నిద్రలు లేవు, అన్నం కడుపులకు పోతలేదు. ప్రతిరోజు దినదిన గండంగా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ సమయంలో ఎవరు వచ్చి కూలగొడతారో అని కూడా బాధతో ఉన్నారు. దాంతోపాటు పోలీసులు కూడా ముందస్తుగా బందోబస్తు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. అంటే రోజు దినదిన గండంగా మారుతుందా మీ జీవితాల్లో? అవును. మీరు ఎందుకు పోలీసు వాళ్ళని పెడుతున్నారు? మేమేమన్నా మీరేమన్నా ఇస్తే మేము కట్టుకున్నామా? మీరు 1 రూపాయి ఇస్తే ఏ గవర్నమెంట్ అన్నా వస్తే ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చిండు, మీ ఆయాంలను కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ట్యాక్సీలు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చారు, ట్యాక్సీలు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆయాంలో అయింది, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఎవ్వరు కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఈ ప్రభుత్వమే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత బాధ పెడుతున్నది మమ్మల్ని. ఎందుకు మమ్మల్ని సామాన్యులే దొరికినరా నీకు? మమ్మల్ని చంపుతున్నావు. సామాన్య ప్రజలే ఇంత బాధ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని బాధ పెట్టండి, వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ మాకున్నది ఇది ఒక్కటే జీవనోపాధి. మమ్మల్ని బాధ పెట్టకండి, మమ్మల్ని వదిలేయండి. నీ ఐడియా ఏందో, నీ ప్లానింగ్ ఏందో వదిలేయండి మమ్మల్ని. నీకు ఏదైనా చేయాలనుకుంటే, మాకేదన్నా సుందరీకరణ చేయాలనుకుంటే మమ్మల్ని ఉంచే చేయండి. నీకు వాటర్ ఏందో నిన్న ప్రెస్ మీట్ లో పెడుతున్నావు దానం కిషోర్, నువ్వు రంగనాథ్, నువ్వు 3800 కోట్లు పెట్టి ఒక మిషన్ తెస్తా అంటున్నావు. మేము ఉండంగానే మాకే ఆనందం చేయండి. నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఎవరిని తీసుకొచ్చి ఆనందం చేస్తావు? ఇక్కడ సామాన్యులను అందరినీ తొక్కి చంపేసి ఎవరికి ఆనందం చేస్తావు నువ్వు? ఏ అమెరికాకి అమ్ముకుంటున్నావు? ఏ లండన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. మమ్మల్ని బయటకు తీసి రోడ్ల పడేసి మమ్మల్ని తీసి బొంద పెట్టినాక ఎవరు వచ్చి ఇక్కడ ఉంటారు? లండన్ వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు ఇయ్యక మా పిల్లలు పోయి బిచ్చమెత్తుకుంటున్నారు లండన్ లో, అమెరికాలల్లో. ఇక్కడ మమ్మల్ని తీసి బొంద పెడతావా? ఇక్కడ ఈ మాత్రం కూడా జీవనం బతకనియవా సామాన్యులని? మనం చూసుకోవచ్చు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మెల్లిమెల్లిగా కూడా తినడానికి ఇప్పుడు వంట వార్పు కార్యక్రమం ద్వారా కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కాలనీ వాసులంతా కూడా మేము ఏకతాటిపై మేము అందరం కలిసికట్టుగా ఉంటూ మేము ఈ ఇండ్లను కూల్చివేసుకోబోము, ఎవరు వచ్చినా కూడా మా ఇండ్లు మాకు దక్కే వరకు కూడా మేము పోరాడతామని కూడా ఇక్కడ కాలనీ వాసులు అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా రాబోయే రోజుల్లో వి వాంట్ జస్టిస్ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలతో కూడా మారుతి నగర్ అంతా కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, ఓటో స్టూడియో. Right, Uday. Thank you.